మీరు అరెస్ట్ అయ్యేనాటికి సిపిఐ మావోయిస్ట్ పార్టీలో మీ క్యాడర్ ఏంటి? మహారాష్ట్ర రాష్ట్ర కమిటీలో మెంబర్గా ఉన్నా. ఎక్కువగా అంటే దళితులు ఉండేదా? ఇప్పుడు నేను దళితుల ఇళ్ళలో పోవాల్సిందే, ఇక తప్పది. వాళ్ళ జీవన విధానం లోపల గొడ్డు మాంసం తినడం మామూలే. మొత్తం అన్ని తోరణాలు కట్టినారు ఇంటి పక్క పంటి తోరణాలదే తీసి అండిండ్రు. అండి పెట్టి మళ్ళీ గట్లకి కూపున్నారు. అబ్బా ఇది ఎట్లా పొద్దుదాకా వాసన వచ్చింది. తినడం అని అంటే మళ్ళీ ఇంకా చాలా కఠినమైనది. చెప్పిన నేను నాకైతే ఇది అలవాటు లేదు, కొద్దిగానే పెట్టు తింటా, నేను నేర్చుకుంటాను. 30 ఏళ్ళ మీ ఉద్యమ జీవితం వరకు ఏ జంతువులు తిన్నారు? బర్రెలు, అడవి పందులు, పిట్టలు, అడవి కోళ్ళు, నెమిళ్ళు, దుప్పిలు, కొండెంగలు, కోతులు. ఇప్పుడు ఏంది మనీ యాక్షన్ అంటే? ఒక విధంగా దొంగతనం చేయడం. ఈ ఊళ్ళో పెద్ద దొంగలని ప్రచారం జరిగింది. దొంగలని ప్రచారం కానీ ఆ ఊళ్ళో ఒక 2 సైనికులు ఉన్నారు. రౌతు అనుకొని చంపితే చిన్న దెబ్బలు తాకలే. నాకు కూడా జబ్బకు దెబ్బ తాకింది, అందులో గణపతికి దెబ్బ తాకింది, ఇంకో 2-3 దెబ్బ కాళ్ళకు తాకినాయి. మీరు ఎట్లా అరెస్ట్ అయ్యారు? మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వడానికి అడవికి పంపించారు. మేము పోయేటప్పుడు ఏం చేసినామంటే ఓ AK-47 ఓ రివాల్వరు శంకరు AK-47 పట్టుకొచ్చిండు అద్దనం కూడా. ఈ 2 వాళ్ళకు దొరికినాయి. మిమ్మల్ని కోర్టుకు తీసుకుపోయినప్పుడల్లా 10-15 మంది తప్పకుంటారు అన్నట్టు. మెయిన్ సెక్యూరిటీతో తీసుకుపోతారు, సెక్యూరిటీ తీసుకొస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఓ ఎస్కాట్, ఇప్పుడు మంత్రులు గింతులు వస్తారు కదా, ఎస్కాట్ ఈ నుంచి అక్కడికి ఒకటి, అక్కడి నుంచి ఏ పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ దాకా తీసుకుపోతారు. మీకు మంత్రులకు సంబంధించిన మర్యాదలు ఉండేది. అసలు ఆ జైలు ఎట్లుండేటి? పైసలు ఉన్నటువంటి ఎవడొచ్చినా కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఇంతకీ అండా సెల్ అంటే ఏంది? పోయి చూసేవారికి ఏంటంటే అలా కరెంటు లేదు, వెంటిలేటర్ లేవు, అంతే. ఒక జానుడో ఎంత ఉంటుంది మనం పడుకోగా జాగ్రత్తలు గ్యాప్. ఆ అన్నాన్ని ఏం చేస్తారంటే నీళ్ళలో పోసి నీళ్ళలో పెట్టి తెల్లారి 7-8-9 అట్లా తిని పనికి పోతారు అన్నట్టు. అదే బాసిని జైల్లో పెట్టి పోగానే ఒక ఠాకూర్ ఆయనే ఒక 10 మంది పట్టుకొని సాయంత్రం 4-5 గంటలకు రౌండ్ కొడతాడు అన్నట్టు. ఒక పోలీస్ ఆఫీసర్ మన జైలు సూపరింటెండెంట్ కొడతాడు. అందరు నమస్తే పెడతాను. అయితే ఈ అధికారి పెద్ద అధికారి ఉన్నట్టు అని సపరేట్గా నేను నమస్తే పెట్టింది. వాడికి మెరమెర అనిపించింది. వాడేం చేసిండే వాని 2 సభ్యులు 3 సభ్యులు మా బ్యారకులు తను అని చెప్పిండు. నమస్తే పెట్టినందుకే దంచుడే. జైళ్ళలో హోమోసెక్సువల్ యాక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు. చాలా అది జైలు ప్రశాసనం కూడా తెలుసు. చాలామంది పిల్లలు రక్తం బ్లడ్ బ్లీడింగ్ అయ్యి బట్టలన్నీ నాశనం అయిపోతూ ఉంటాయి. ఆ గాడిద కొడుకులు అంత అరాచకం, చెంపల్ కొడుకులు. ఒక చాక్లెట్ మీ దళం మీ ప్రాణాలను కాపాడిందని విన్నాం. అది ఎట్లా? నా కొడుకు నేను సంవత్సరం పిల్లగానప్పుడు ఇచ్చిపెట్టిపోయినా అని వాళ్ళ లెక్కనే కనిపించేది నాకు ఎప్పుడు పోయినా చూసిన. అయితే అప్పుడప్పుడు నేను బయటికి పోయినప్పుడు కొన్ని చాక్లెట్ పట్టుకొని వచ్చేది. వాళ్ళకు ఒక ఈ దాదాగడ వస్తే ఈయన దగ్గర ఇది ఉంటుంది అనేది పిల్లలకు మంచి అనిపించేది అన్నట్టు. దాది వెళ్ళే పోలీసు వాసి మొత్తం పూర గేరికేసి మొత్తం చాలా పెద్ద ఎత్తున పోలీసులు వచ్చారు. ఊరు చుట్టుముట్టున్నారు, మీరు రావద్దు. మరి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కానీ పార్టీ సంబంధించిన ప్రపోజల్ కానీ ఏం లేదా? అక్కడ ఆదివాసీ మహిళ ఆమె ప్రపోజల్ చేసింది. ఒక 15 రోజులకు పెళ్ళి అయిద్దనంగా ఫైరింగ్లో చనిపోయింది. అక్కడనే మా కళ్ళ ముందరనే
ఎగిరిపోయింది.